ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, నీకెంతో అవసరమైనది ఈ 2 రోజులలో నీ దరి చేరబోతుంది. ఆలస్యం చెయ్యకు, వెంటనే ఈ ముడుపు తీసుకో తల్లి. ఈరోజు బాబాగారు మన కోసం ఈ వీడియో తీసుకురావడం మన అదృష్టంగా భావించాలి. అసలు ఈ వీడియో చూస్తున్నాము అంటేనే ఇక బాబాగారు మనకేదో దారి చూపిస్తున్నారు. ఆ దారి వెంటనే ఏదో వెతుక్కోవాలి అన్న ఆరాటం నాలో కూడా ఉప్పొంగిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూసిన వారి జాతకం నిజంగా 100% మారుతుంది అన్న నమ్మకం నాలో గట్టిగా కలుగుతుంది. అంతేకాకుండా మీకు ఎంతో ఉపయోగకరం. ఈ అవకాశం ఎవ్వరూ కూడా వదులుకోకండి. ఈరోజు బాబాగారు మన ముందర ఒక ముడుపుని ఉంచారండి. ఈ ముడుపు మన జీవితాన్నే మారుస్తుంది. అంతేకాదు, నువ్వు అనుకున్న కోరికని నెరవేర్చే సమయం ఆసన్నమైంది. ఎవరైతే ఆలస్యం చేయకుండా బాబాగారు చెప్పినట్టు ఈ ముడుపుని తీసుకుంటారో వారి జీవితంలో రాబోయే 2 రోజులలో అనుకోని మార్పు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ముడుపు గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ప్రతి ఒక్కరూ విని చూద్దాం. తల్లి, ఈ ముడుపులో ఎంతో విలువైనది దాచి ఉంచాను. దీన్ని గనక నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏది నీకు లోటుగా ఉందో అది నేను నీకు భర్తీ చేస్తానమ్మా. ఎప్పుడైతే నువ్వు ఈ ముడుపుని తీసుకున్నావో వెంటనే నువ్వు అదృష్టవంతురాలిగా నేను మార్చేశాను. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. అంతేకాకుండా నువ్వు నీ జీవితంలో ఇంతవరకు అనుభవించిన కష్టాలకు కారణాలు ఎన్ని ఉన్నా సరే, కానీ నీ జీవితంలో నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండాలి అన్నా, నువ్వు కోరుకున్నట్లుగా మంచి ఉద్యోగంలో చేరాలి అన్నా, లేదంటే పిల్లలు కలగాలి అని ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా అవకాశం అందిస్తున్నాను. దీన్ని వెంటనే ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి, అంతేకాదు వ్యాపారంలో నాకు ఎదుగుదల లేనే లేదు, నేను ప్రతిసారి నష్టాల్లో కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతో దీనంగా నన్ను వేడుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ ఇంతకీ నీకు ఒకే ఒక్క పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుంది. ఇది గనక మీ ఇంట్లో నేను చెప్పినట్టుగా చేసుకున్నట్లయితే నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా, ఊహించని విధంగా మారబోతుంది తల్లి. ఇది విని ఆచరించు తల్లి. తీరని కష్టాలు ఎన్ని ఉన్నా, నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి గర్వపడేలాగా అభినందిస్తారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా, కుటుంబ సమస్యల మధ్య సతమతమవుతూ ఉన్నా కూడా, ఇక ఎన్నో సంవత్సరాలుగా భార్యాభర్తల బంధం విడిపోయి ఆ బంధం నాకు దూరమయ్యింది బాబా, ఒంటరిగా పోరాడి పోరాడి పిల్లలని పట్టుకొని నేను భరించలేకపోతున్నాను, ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది, నాకు నా భర్త కావాలి, లేదంటే నాకు నా భార్య కావాలి అని ఎవరైతే నా భక్తుడు భక్తురాలు ఎదురు చూస్తూ ఉందో, ఆ బాధని తట్టుకోలేక ఇక ఇంతే నా జీవితం అని ఎదురు చూస్తూ ఉందో ఆ బిడ్డకు ఇప్పుడు నేను చెప్పేది పట్టరాని సంతోషం తెచ్చే శుభవార్త. విను తల్లి. ఎలా ఉంటుందో ఏంటో, నా జీవితం ఇలా మారిందేంటి అని దిగులు పడకుండా ఇక మీదట అన్ని శుభవార్తలే, అన్ని శుభశకునాలే నీకు అని బాబాగారు అంటున్నారండి. అలాగే బాగా చదువుకోవాలి, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో, ఉన్నత స్థాయిలకు వెళతారో లేదో అన్న దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి, అవన్నీ నీకు దూరం చేస్తాను. ఇలాంటి కోరికలు, తీరని కోరికలు ఏవైనా సరే ఒకటి ఉంటుంది కదా, అలాంటి కోరిక తీరాలి అంటే, అలాగే మీ జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి, వారి జీవితం తొందరగా మంచి స్థాయికి ఎదగాలి అని నువ్వు ఎప్పుడైతే ఆరాట పడుతున్నావో వెంటనే నేను చెప్పిన విధంగా ఈ ముడుపుతో పరిహారం చెయ్యమ్మా తల్లి.
ప్రతి మనిషి జీవితంలో బాధలనేవి తప్పవు. వాటి నుండి తప్పించుకునే మార్గం ఇలా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. ఇది నీ సాయి తండ్రి ఇస్తున్న గొప్ప అవకాశం. అంతేకాకుండా ఎవరైతే ఈరోజు ఈ ముడుపుని తాకారో నా బిడ్డలందరూ ఎప్పుడూ కూడా సంతోషం కోసమే ఆరాటపడుతూ ఉంటారు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలని ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు, నీ భవిష్యత్తుని నీ జీవితంలో నువ్వు అనుకున్న విధంగానే నీ చేతుల మీదుగా పూర్తిగా తీర్చిదిద్దుకుంటావు. అది నేను నీకు కల్పిస్తాను. అంతటి శక్తిని నీకు అందిస్తాను. తల్లి, నువ్వు కేవలం నీ పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీ కృషి, నీ పట్టుదల, నీ దృఢ సంకల్పం తగ్గించుకోవద్దు. నిస్సహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు. ఏదైతే సాధించాలి అని ఎదురు చూస్తున్నావో అది తీరే మార్గం నేనే నీకు కల్పిస్తున్నాను. ఒకే ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, జీవితంలో నీకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ఒక్కసారైనా నా నామస్మరణం చెయ్యి. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటావో వెంటనే నీకు నేనున్నాను అన్న ధైర్యం ఏదో ఒక రూపంలో కనిపిస్తాను. అది ఒక విగ్రహ రూపంలోనైనా లేదంటే ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు కనబడతాను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో తల్లి, ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న వాళ్లతో ప్రతి ఒక్క విషయాన్ని పంచుకోవద్దు. నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఆత్మీయులుగా భావించి పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి నీ వ్యక్తిగతంగా జరిగే విషయాలను గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు సాధించడానికి 100 మెట్లు ఎక్కినట్లే. ఇప్పుడు నీ స్థాయిని నువ్వు మార్చుకో తల్లి. ఈ రోజుతో నీకు ఆ అవకాశం అందిస్తున్నాను అని బాబాగారు అంటున్నారండి. ఇక ఈరోజు బాబాగారు అంటున్న ఆ ముడుపు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ ముడుపు రహస్యాన్ని పాటించినట్లయితే ఈ చిన్న పరిహారం ఎవరైతే ఈ గురువారం కుదరకపోయిన వారందరూ వచ్చే గురువారం రోజు, ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఏ గురువారమైనా మీరు మొదలు పెట్టవచ్చు కనుక ఈ ముడుపుని ప్రతి ఒక్క భక్తుడి ఇంట్లో కట్టాలి అని బాబాగారు ఈరోజు కోరుకుంటున్నారండి. ఈ ముడుపు తయారు చేసుకోవాలంటే ముందుగా కావలసింది ఎండు శనగలు, తర్వాత ఒక పసుపు గుడ్డ, ఆ తర్వాత 11 రూపాయలు. ముందుగా గురువారం రోజు బాబాగారి ముందు ఒక పసుపు గుడ్డని ఒక ఇత్తడి ప్లేట్లో ఉంచుకొని దానికి పసుపు గంధం బొట్లను పెట్టి ఆ తర్వాత మీ చేతుల మీదుగా గుప్పెడు శనగలను, అంటే మీ చేతులలో ఒక గుప్పెడు శనగలను అందులో వేయండి, అంటే ఆ పసుపు గుడ్డలో వేయాలి. ఆ తర్వాత 11 రూపాయలు, చిల్లర రూపాయలే కావాలి. అది కూడా అన్నీ కూడా ఒక్కొక్క రూపాయిగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఈ 11 రూపాయలు కూడా ముడుపులో శనగలతో పాటు వేయాలి. మీ సంకల్పం ఏదైతే ఉందో, ఇల్లు కట్టుకోవాలి, సంతానం కావాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కొనుక్కోవాలి, భూములు కొనాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, ఇలా ఎన్ని ఉన్నా, ఇంకా భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలి, మా బంధం ఎప్పటికీ విడిపోకూడదు, అలా కూడా ఈ ముడుపని కట్టుకోవచ్చు. ఇక మీ సంకల్పం చెప్పుకొని దీపారాధన చేసి ఈ ముడుపుని కట్టి బాబాగారి పాదాల ముందు ఉంచి హారతిని ఇవ్వండి. ఇక అతి ముఖ్యంగా బాబాగారికి అష్టోత్తర నామావళి చదువుకోవాలి. ఆ తర్వాత మీకొచ్చిన హారతి పాటలు పాడుకోవచ్చు. ఆ తర్వాత ఒక అధ్యాయం సాయి సచ్చరిత్ర నుండి చదివి తీరాలి. ఇలా చేసిన తర్వాత ఆ గురువారం ఆ ముడుపుని బాబాగారి పాదాల దగ్గర అలాగే ఉంచాలి. మరుసటి రోజు మీకు ఆ ముడుపు అక్కడ ఉండడం కష్టం అనిపిస్తే, అంటే అక్కడ మీ పూజా మందిరంలో అంత ఖాళీ స్థలం లేదు అని అనిపించిన వాళ్ళు దానిని ఎవరూ ముట్టని ప్రదేశంలో ఉంచుకోవచ్చు. లేదంటే ఒక చిన్న బాక్స్లో పెట్టి పూజా మందిరంలోనే ఉంచుకోవచ్చు.
ఉంచుకోవచ్చు. ప్రతి గురువారం బాబాగారి పాదాల ముందు ఆ ముడుపుని ఉంచి ఇదే విధంగా పూజని జరుపుకోవచ్చు. ఇక ఇది 9 వారాలు కంపల్సరిగా చేయాలి. ఇలా చేసినట్లయితే ఇంతవరకు మీరు అనుభవిస్తున్న కష్టాలు, కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరమయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. బాబాగారు అంటున్నారండి, 200% మీరు అనుకున్న సంకల్పం గట్టిగా ఏదైతే అనుకుని ఈ ముడుపుని కట్టారో దానిని నేను నిర్విఘ్నంగా కోరుకున్న విధంగా పూర్తి చేస్తాను అని బాబాగారు అంటున్నారండి. ఆ తర్వాత మరొక ప్రశ్న రావచ్చు, ఈ ముడుపుని 9వ వారం ఏం చెయ్యాలి అని. ముందుగా ఈ ముడుపుని బాబాగారి మందిరానికి వెళ్ళి పూజారులు ఉంటారు కదా, అక్కడ ఆ పూజారికి దానంగా ఈ ముడుపు సమేతంగా ఇచ్చేయండి. ఒకవేళ వాళ్ళు తిరస్కరిస్తే దానిని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ బాబాగారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆ ముడుపుని విప్పండి, మీరే విప్పండి. విప్పి అందులో ఉన్న శనగలను తీసుకొని 1 గంట సేపు లేదంటే 2 గంటల సేపు నానబెట్టండి. పూర్తిగా నానిన తర్వాత వాటిని గోమాతకి తినిపించండి. ఇక ఆ తర్వాత ఆ 11 రూపాయలు కూడా మీరు డైరెక్ట్గా బాబా మందిరానికి వెళ్ళి హుండీలో వేయవచ్చు. ఒకవేళ మందిరం లేదు, మేము పల్లెల్లో ఉన్నాము, మా పల్లెలో మందిరం లేదు అన్న వాళ్ళు చక్కగా గోమాతకి శనగలు తినిపించి ఆ 11 రూపాయలకి ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి చిన్న పిల్లలకి పంచిపెట్టండి. లేదంటే మీ చుట్టూ ఎవరైనా వృద్ధులు ఉంటే, అవ్వాతాతలు ఉంటే వారికి బిస్కెట్స్ పెట్టండి. చాలా మంచి జరుగుతుంది. ఈ బిస్కెట్స్ కూడా కుదరని వారు ఆకు ఒక్కని కొని అవ్వాతాతలకు ఇవ్వవచ్చు. ఇదంతా చేసిన తర్వాత మీ మొహంలోని సంతోషం బాబా గారికి చక్కగా కనిపిస్తుంది. 9 వారాలు మీరు శ్రద్ధగా సబూరితో చేయండి. ఆ 9 వారాల లోపు తప్పకుండా మీ సంకల్పం నెరవేరి తీరుతుంది. ఇది నా యొక్క గట్టి నమ్మకం అండి. మరి వెంటనే ప్రతి ఒక్కరూ ఈ ముడుపుని కడతారు కదూ మీ ఇంట్లో. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఈ ముడుపుని కడతారో వారి జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. అంతేకాదు ఈ కార్తీక మాసం పూర్తి అయ్యేలోపు బాబా గారు తప్పకుండా మీ సంకల్పాన్ని నెరవేరుస్తారు. మీరు మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ కార్తీక మాసంలో ఈ ముడుపుని కట్టి చూడండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మరి ఈ రోజు బాబా గారు ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.